వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు అవుతుందన్నారు. సో 15 సంవత్సరాల వాళ్ళు వచ్చేసి 10 ఇయర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సంవత్సరాలు మాత్రమే మన అధికారంలో ఉన్నారు. సో అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన బాగుందా, లేకుంటే పదవిలోకి వచ్చాక బాగుందా రాష్ట్రం అనేది? ఇప్పుడు చూడండి, ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఎప్పుడు ప్రజల పక్షమే. ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల పక్షమే మాట్లాడుతుంది. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షం వైపు మాట్లాడుతుంది. అది ఏ పార్టీ అని చూడండి, మీరు దేశంలో అదే వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, లేకపోతే అదండి ప్రజారాజ్యమా, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇవన్నీ వాటండి. ప్రతిపక్షం ఉందంటేనే ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షం నుంచే మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు మీకు అధికార పక్షం ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ మీరు నేను వెళ్ళి ప్రశ్నించలేం కదా. మీ వాయిస్లో నా వాయిస్నో ఐదర్ ప్రశ్నించాలి, లేదు అంటే నీకు ప్రతిపక్ష నాయకులు నీకు ఎప్పుడు కూడా చేయాలి. కానీ నీకు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చేయరు అనమాట. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగుందా అంటే అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీని మీకు ఇది చేస్తున్నారు, దాని పేరేంటి, బాగా చేయలేదు అన్నట్టు అన్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నాకు అనిపించింది టూ మచ్ ఆఫ్ అంటే స్వేచ్ఛ. అధికారం ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చింది మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు పక్కన పెట్టండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు అంత బడ్జెట్ పరంగా కూడా అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ విషయం ఏంటనేది విషయం పక్కన పెడితే, అట్లీస్ట్ ప్రజలతో మాట్లాడేటప్పుడు కానీ, పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ ఎపీరియన్స్ కానీ, ఇప్పుడు ఫస్ట్ ఎపీరియన్స్ ఉంటుంది కదా, ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, ఒక మనిషి ఎలా కనిపిస్తున్నాడు అని చెప్పి ఆ మాట్లాడటము కనిపించడం బాగానే కనిపిస్తున్నాడేమో, కానీ మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు అంత గ్రౌండెడ్గా, ఇప్పుడు మనం ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు ఎంత గ్రౌండెడ్గా ఉంటారో అంత గ్రౌండెడ్గా ఉండి ప్రజల తరపున మాట్లాడారని మాత్రం అయితే నేను అనుకోలేదు. ఇప్పుడు బడ్జెట్ విషయం వచ్చింది కాబట్టి బడ్జెట్ గురించి ఒకటి అడుగుతున్నా. మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన దాదాపు 14 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పేసి చెప్తూ రాజకీయంలో ప్రచారం చేశారు ఎలక్షన్ టైంలో. కానీ మొన్న బడ్జెట్ సమావేశాల్లో మాత్రం 3 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిరా ఎట్లా? ఎవరన్నారు అది 3 లక్షల కోట్లు అని చెప్పి? మన టీడీపీ వాళ్ళే అన్నారు, మన అసెంబ్లీలో చెప్పారు. ఓకే, దానికి దీనికి రెండుకి పొందలేదు కదా ఫస్ట్. అంటే వాళ్ళు 14 కోట్లు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు, అంటే తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు కదా. అంటే అట్లా తప్పుడు అంటే అబద్ధాలు చెప్పడం కొత్త ఏం కాదు కదా. అబద్ధాలు ఇప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చెప్పలేదు అబద్ధాలు? నాకు తెలియక అడుగుతున్నాను. నాకు మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బట్ ఏ అబద్ధాలు చెప్పకుండా వైఎస్ఆర్సీపీ వచ్చిందా ప్రభుత్వంలోకి? ఇప్పుడు అదే టీడీపీ చేస్తుంది. అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు నిజమైతే అప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. అది 14 లక్షల కోట్లు అవ్వచ్చు, 3 లక్షల కోట్లు అవ్వచ్చు, ఏదైనా కానీ అది ఆరోపణ నిజమైంది అనుకోండి, ఆ రోజు మనం దాని గురించి సీరియస్గా డిస్కస్ చేయొచ్చు. 14 లక్షల కోట్లు అప్పు చేసి ఏమాత్రం డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి మన వైఎస్ఆర్సీపీని గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు. లేదు 14 లక్షల కోట్లు అని మీరు అప్పుడు చెప్పి అబద్ధం చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, ఇప్పుడు 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఈ 3 లక్షల కోట్లు అని మీరు ఏమైనా నాకేం చూపించగలరా అని చెప్పి మన టీడీపీని కూడా గట్టి క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ ప్రూఫ్ లేదు. 14 లక్షల కోట్లకి లేదు, ఇక్కడ 3.5 లక్షల కోట్లకి కూడా లేదు. అసెంబ్లీలోనే చూపించారన్నా ఆధారాలతో పాటు చూపిస్తుంది. అప్పుడు అబద్ధమే కదా ఇంకా అది. అప్పుడు అది మనం చేసేది ఏముంది, ఇంకా ప్రభుత్వంలోకి ఇప్పుడు నా అబద్ధం చెప్పారని మాత్రం దించేస్తారా చంద్రబాబు నాయుడిని? దించరు కదా. ఇప్పుడు అబద్ధం చెప్పి రావడం అనేది కొత్త అయితే కాదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు జగన్కి ఏమైనా పాజిటివ్ అవుతుందా అనేసి? కాదు, అవ్వదు. ఎందుకంటే అంటే అబద్ధం మర్చిపోతారు కాదు, అది కాదు. జగన్కి ఏమాత్రం కూడా అది పాజిటివ్ కాదు. అంటే ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా బడ్జెట్ని అంత సీరియస్గా తీసుకునే ప్రజలు అయితే కాదు. ఆంధ్ర మీకు బడ్జెట్ని సీరియస్గా తీసుకునే జనాలు మనకి నేషనల్ వైడ్ ఉంటారు. స్టేట్ వైడ్ వెళ్తే స్టేట్ వైడ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మీకు కులం చుట్టూ లేకపోతే ఇంకో అధికారం చుట్టూ తిరుగుతుంది తప్ప బడ్జెట్ గురించి మీరు సీరియస్గా మాట్లాడితే వినే జనాలు లేరు. మా ఊర్లోనే మాట్లాడితే నేను వెళ్ళి ఇన్ని లక్షల కోట్లు మనకి బడ్జెట్ వచ్చింది అని చెప్తే మా ఊళ్ళో నా మాట కూడా వినడు. ఆ లక్షల కోట్లు మన ఊరికి ఎంత వస్తుంది, మన ఊరికి ఎలాంటి సంక్షేమం చేయొచ్చు అని మాట్లాడామనుకోండి, అది ఎవరు వినరు. అలా కాకుండా పలానా కులం ప్రకారం నిల్చున్నాడు, ఆ కులంకి ఎన్ని ఓట్లు ఉన్నాయని మాట్లాడటం మాత్రం వింటారు. అది లోకల్ పాలిటిక్స్ ఎప్పుడు అలాగే వర్కౌట్ అవుతాయి. లోకల్ పాలిటిక్స్ ఎప్పుడు బడ్జెట్స్ మీద వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షల కోట్లు అని 14 లక్షల కోట్లు ఏం చెప్పినా కానీ జనాలు అంత సీరియస్గా తీసుకోరు. అది ఇంత కూడా మా జగన్కి పాజిటివ్ కాదంటారు. కాదు.